హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫర్ యూ. ఈరోజు మనం కొత్తగా గవర్నమెంట్ తెచ్చిన పాన్ కార్డ్ 2.0 గురించి మనం తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే, ప్రజెంట్ ఉన్న పాన్ కార్డులు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. కానీ అదే నెంబర్ మీద మనకి ఫ్రీగా 2.0 పాన్ కార్డ్ అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఎవరు ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా పాన్ కార్డ్ అనేది మేజర్గా మనకి 2 కంపెనీలు మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. ఒకటి ఎన్ఎస్డిఎల్, రెండు వచ్చేసి యూటీఐ. ఈ 2 కంపెనీలు మాత్రమే మనకి పాన్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. అందులో అయితే ఈ 2 కంపెనీలు మీరు ఎక్కడ చేసుకున్నారనేది పాన్ కార్డ్ బ్యాక్ సైడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ అనేది మీరు చూసుకున్నట్లయితే అది వెబ్సైట్లో మీరు అప్లై చేసుకున్నారనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ బ్యాక్ సైడ్, ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ అనేది ఎన్ఎస్డిఎల్ యూటీఐ అనేది ఈ విధంగా మనకి డిస్ప్లే అనేది అవుతుంది అనమాట. ఇది ఒకసారి చూసుకొని మీరు ఏ వెబ్సైట్లో చేసుకోవాలో ఆ వెబ్సైట్ అనేది మీరు చేసుకోండి. అది ఎలా చేయాలనేది మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఎన్ఎస్డిఎల్ ఉంది నాకు పాన్ కార్డు. ఈ పాన్ కార్డ్ అనేది నేను ఇప్పుడు దీంట్లో చేస్తున్నాను. ఓకే, పైన ఒకసారి చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి పాన్ కార్డు నెంబరు, ఆధార్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుద్ది. అవి 2 ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్కు, అదేవిధంగా ఇక్కడ టిక్ మార్క్ చేసి సబ్మిట్ అనేది చేయాలి. సబ్మిట్ చేయగానే మనకి ఓటీపీ అనేది ఒకటి జనరేట్ అవ్వడం జరుగుతుంది. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి 2, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఈ విధంగా జనరేట్ అయిన తర్వాత మనకు వచ్చిన ఆ నెంబర్ అనేది ఇందులో మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చేసి మన మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అనేది చూస్తుంది. ఇందులో మనకి అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటుంది. అయితే ఈ మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కాదు. ఇది వచ్చేసి మనకి ఇంటికి డెలివరీ అయ్యడానికి ఇచ్చిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇందులో మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఎస్ అని పెట్టుకొని మొబైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. లేదు నో అని పెట్టేసుకొని సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలనుకుంటున్నాను. నేను మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయడం ద్వారా నాకు మొబైల్కి, ఈమెయిల్కి రెండింటికి కూడా ఓటీపీ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. ఆ 2 ఓటీపీలు అనేది ఇందులో మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఇందులో మన డీటెయిల్స్ వస్తాయి. మన ఇంటి నెంబరు, అడ్రస్సు, ఏ ఊరు అనేది ఒకసారి వెరిఫై చేసుకొని అప్రూవల్ కనుక చేసుకున్నట్లయితే మన ఇంటికి అనేది 2.0 అనేది ఫ్రీగా మనకి పాన్ కార్డ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఫ్రీగా ఎన్ఎస్డిఎల్లో మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రిసిప్ట్. మనకి ఈ ట్రాన్సాక్షన్ అక్నాలజ్మెంట్ నెంబర్ ద్వారా మనం ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది మనం కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.